హాయ్ హలో అందరికీ. ఇదొచ్చేసి ఈ మధ్య నేను వెళ్ళాను. మా ఫ్రెండ్ వాళ్ళ సన్ మ్యారేజ్ అయింది. ఇది సెరీన్ రిసార్ట్ అనమాట. చిలుకూరు సైడు ఐడియా ఉంది కదా, శంషాబాద్ అలా ఉంటుంది అనమాట. అటు సైడ్ ఉంటాయి కదా రిసార్ట్స్ అన్నీ. సో ఇది వచ్చేసి సెరీన్ రిసార్ట్ అనమాట. చాలా చాలా బాగుంది. ఇదిగో స్విమ్మింగ్ పూలు అండ్ బాంకెట్ హాల్, రెస్టారెంట్, రూమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. లుక్ అయితే సూపర్ ఉంది. అసలు 2 days అసలు ఎలా హ్యాపీగా అయిపోయిందో తెలీదు, అంత బాగుందనమాట. ఏదో ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. ఇది వచ్చేసి ఎంట్రన్స్ రిసెప్షన్ అనమాట. అంతా హ్యాపీ పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడంతా సంగీత్, మెహందీ, మ్యారేజ్ అన్నీ ఇక్కడే జరిగినాయి అనమాట. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి నేను లోపలికి వెళ్తూ షూట్ చేశాను అనమాట. సో ఈ సైడ్ది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి రెస్టారెంట్, దాని దగ్గరే చిల్డ్రన్స్ పార్కు అండ్ స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. ఇది ఇంకో సైడ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసేసి ఇదిగోండి చిల్డ్రన్ పార్క్ చూపించాను, ఇందాక చెప్పాను కదా అదనమాట. సో అక్కడి నుంచి ఇలా ముందుకెళ్తే ఇవన్నీ రూమ్స్ అనమాట. సో ఏంటంటే మేము ఆ రోజు వెళ్ళడమే రూమ్లోకి వెళ్ళి జస్ట్ లగేజ్ పెట్టేసి ఇక్కడ రెస్టారెంట్కి వచ్చేసాము. ఆల్రెడీ లంచ్ అప్పటికే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇది రెస్టారెంట్ లుక్ అనమాట. ఇవి చూస్తే మన పాతకాలంలో అమ్మమ్మలు కట్టిన శారీస్ని హ్యాంగ్ చేసినట్టు అనిపించింది. కోర్స్ అవే అనమాట. ఒక డిఫరెంట్ లుక్ అనమాట. ఇక్కడ వచ్చేసి మేబీ మార్నింగ్ పెళ్లి కూతురు చేసినట్టున్నారు. ఈ డెకరేషన్ చాలా బాగుందని షూట్ చేశాను. మెహందీ ఈవెంట్కి వచ్చాము కాబట్టి నేను గ్రీన్ కలర్ శారీలో ఉన్నాను అనమాట. సో మెహందీకి అందరూ గ్రీనే కట్టుకుంటారు కదా, అలా అనమాట. ఆల్రెడీ లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇలా నాకు నచ్చినవి రెస్టారెంట్ అన్నీ షూట్ చేశాను. కొంతసేపు రిసార్ట్ షూట్ చేశాను. తర్వాత ఇంకా మెహందీకి వెళ్ళిపోయామన్నమాట. ఇదిగోండి ఇక్కడ మా పాప పెట్టించుకుంటుంది మెహందీ, చాలా బాగుంది. అందరూ అయితే గ్రీన్ కలర్ డ్రెస్సెస్లోనే వచ్చారు మోస్ట్లీ. బట్ డెకరేషన్ వచ్చేసి డిఫరెంట్గా పింక్ చేశారు. ఇప్పుడు కమింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ బాగా పెట్టారనమాట. 1 by 1 కూర్చోపెట్టి మెహందీ పెట్టారు. ఒక 4-5 బాయ్స్ వచ్చారనమాట. నేను ఎప్పుడు లేడీస్ని చూసాను, నేనైతే జెంట్స్ని ఎప్పుడు చూడలేదు. అంటే మన షాపింగ్ మాల్స్ దగ్గర చూసాం కానీ జనరల్గా మెహందీ ఈవెంట్లో మోస్ట్లీ లేడీస్నే చూస్తాం కదా. బట్ ఇక్కడ జెంట్స్ వచ్చారు 5 members అట్లాగా. సో ఇక్కడ నాకు 2 పిల్లలు, మా పిల్లలు ట్విన్స్ కాబట్టి వాళ్ళు 1 by 1 పెట్టించుకున్నారు. అక్కడ పక్కన కూర్చున్నారు, చూసారా, అందరూ చూస్తున్నారు. ఇది యాక్చువల్గా ఈవెంట్లో జరుగుతుంది. ఒక లుక్ వేయండి. మంచిగా పీస్ఫుల్గా ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. ఆ రోజు మరీ అంత ఎక్కువ ఎండ్ అయితే లేదు. చెప్పాను కదా డెకరేషన్ డిఫరెంట్గా పింక్ చేశారని చెప్పి. సో ఇది అందరూ గ్రీన్ కాబట్టి డ్రెస్సెస్ ఇక్కడ పింక్ థీమ్ అనమాట. పింక్ కలర్లో మెహందీ ఈవెంట్కి డెకరేషన్ చేశారు. డెకార్ ఇదిగో నేను నుంచొని అలా సరదాగా పిక్స్ దిగేశాను. ఆ రోజు ఇంకా రెయిన్ పడలేదు, చాలా అదృష్టం అనిపించింది. ఒక్కోసారి పడుతుంది కదా. సో ఏంటంటే ఆ ఈవెంట్ జరుగుతున్నంతసేపు ఒకళ్ళు హోస్ట్ చేశారు, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ తరపున వాళ్ళు. చాలా బాగుంది. లైక్ పెళ్లి చేసుకునే వాళ్ళకి సజెషన్స్ అది ఇది అని చెప్పేసి కొంతసేపు అందరితో మాట్లాడిచ్చారు. అది కూడా చాలా బాగుంది అనిపించింది. సో ఇంకా మా పిల్లలు ఇద్దరు, ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ పాప అందరూ పెట్టుకున్న తర్వాత నేను స్టార్ట్ చేశాను అనమాట. నేను పెట్టుకోవడం యాక్చువల్గా బ్యాక్ సైడ్ పెట్టుకుందామంటే ఇంకా అంత టైం లేదు అండ్ అందరికీ పెట్టాలి కాబట్టి ఓన్లీ 1 hand డ్రై అయిన తర్వాత ఇంకో హ్యాండ్ పెట్టుకోవడం. అలాగా నేను ఇట్లా వెల్వెట్ కలర్ బ్యాంగిల్స్ వేసుకున్నాను, గ్రీను. అటు ఇటు జస్ట్ థ్రెడ్ బ్యాంగిల్ వేసాను అంతే. ఇదిగోండి నా లుక్ అయితే ఇలా ఉంది. నెక్కి సింపుల్గా పెట్టుకున్నాను. సో శారీ అయితే వర్క్ శారీ అనమాట. అట్లా నేను మా ఫ్రెండ్ అందరం పెట్టుకున్న తర్వాత సరదాగా గ్రూప్ పిక్స్ దిగాము. డెకార్ కాన్సెప్ట్ షూట్ చేశాను. బట్ నాకు రెసార్ట్ అయితే చాలా బాగుంది, ఫుడ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. 2 days ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా కమింగ్ సంగీత్ వీడియో అండ్ నేను ఏవైతే షూట్ చేసానో అన్నీ పెడతాను. సో ఇదిగోండి చూడండి, అటువైపు ఒక హ్యాండ్కి అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ హ్యాండ్కి పెట్టించుకున్నా. యాక్చువల్గా బ్యాక్ సైడ్ కూడా పెట్టించుకోవాలనుకున్నాను కానీ ఇంకా అప్పటికే అందరికీ పెట్టాలి కదా, ఓన్లీ మనకొక్కలవే కాదు కదా ఎంతమందికి అని చెప్పేసి లైట్ తీసుకున్నాం. నేనైతే ఇంకా ఫొటోస్కి పోజెస్ ఇచ్చేస్తాను, మీకు తెలుసు కదా. ఆబ్వియస్గా నేను ఫొటోస్ దిగంతే అస్సలు ఉండలేను, కంపల్సరీ కవర్ చేయాలి. సో ఇట్లా సింగిల్గా పిక్స్ దిగేసాను. అండ్ మా ఫ్రెండ్స్తో కూడా అదిగోండి అలా సరదాగా గ్రూప్ పిక్స్ దిగేసాను. అండ్ ఇక్కడ జరుగుతుంది ఈవెంట్, చెప్పాను కదా, పెద్ద పెద్ద వాళ్ళు పిలిచి మాట్లాడిస్తున్నారు. సో ఇట్లా అట్లా మాట్లాడిన తర్వాత యాక్చువల్గా తర్వాత దాండియా కూడా చేశారు. నేను అది కూడా కవర్ చేశాను, చూసేయండి.
సో ఫైనల్లీ ఇలా దాండియాతో ఎండ్ చేశాను. ఓకేనా, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.